లాస్ట్ వీక్ ఊరెళ్ళి వచ్చేసరికి పచ్చిమిర్చి కాస్త పండుమిర్చి అయిపోయింది. ఆ పండుమిర్చిని ఎండబెట్టి ఎండుమిర్చి చేద్దామంటే అస్సలకి ఎండే లేదు. అందుకే అత్తమ్మ రెసిపీ ఒకటి గుర్తొచ్చి పండుమిర్చి పచ్చడి చేశాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయింది. ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా మినపప్పు, స్పైసీకి తగ్గట్టు పండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పండుమిర్చికి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల అవి పేలకుండా ఉంటాయి. ఆ తర్వాత అవి కూడా ఫ్రై అయ్యాక టమోటాలు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండు అన్ని బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా చల్లార్చి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని. ఇంతటితో రెసిపీ అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడుంది అసలు మ్యాటర్. ఈ పచ్చడిలోకి మెయిన్ పోపేను. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అవి కూడా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని నూనెలో బాగా మగ్గనివ్వాలి. నూనె పైకి తేలిందంటే పచ్చడి అయిపోయినట్టేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.